ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు ఎప్పటి నుంచో అమెజాన్ ఫారెస్ట్కి ఒక ట్రిప్ వేయాలనుకుంటున్నారు. ఫైనల్గా మీ కళ నెరవేరింది. అమెజాన్ ఫారెస్ట్కి మీ యొక్క ట్రిప్ అయితే మొదలైంది. ఫస్ట్ మీరు విమానంలో సౌత్ అమెరికాకి వెళ్ళారు ఇండియా నుంచి. సక్సెస్ఫుల్గా మానస్ అనే ఒక సిటీలో ల్యాండ్ అయ్యారు. ఎందుకంటే అది బ్రెజిలియన్ అమెజాన్ యొక్క హార్ట్లో ఉండే సిటీ, అంటే మధ్యలో ఉండే సిటీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు క్యాబ్ బుక్ చేసుకొని తీరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుంచి మీరు వాటర్లో ప్రయాణించడం మొదలుపెట్టారు. ఒక చిన్న బోటు డార్క్ వాటర్స్లో ప్రయాణించడం మొదలుపెట్టింది. అది అమెజాన్ రివర్. ఆ నది పేరు కూడా అమెజాన్ రివరే. అండ్ మీరు వెళుతున్న ఫారెస్ట్ కూడా అమెజాన్ ఫారెస్టే. అయితే మీరు వెళుతున్న అమెజాన్ రివర్ ఈ ప్రపంచంలోని రెండవ లాంగెస్ట్ రివర్. మొదటి స్థానంలో ఈజిప్ట్లోని నైల్ రివర్ ఉంటుంది. ఈ అమెజాన్ రివర్ మొత్తంగా 2700 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ఇది పెరూలో మొదలవుతుంది అండ్ ఎండ్ అయ్యేది అట్లాంటిక్ ఓషన్ దగ్గర కలవడంలో, అది కూడా బ్రెజిల్ యొక్క తీరం దగ్గర కలుస్తూ ఉంటుంది. అయితే మీరు అడవిలోకి వెళుతున్న కొద్దీ మీకు చాలా అంటే చాలా అద్భుతమైన దట్టమైన అడవి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మీకు నీటి లోపల చాలా పిరానా చేపలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు కావాలనుకుంటే అక్కడ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి కార్నివరస్ చేపలు అండ్ చాలా ప్రమాదకరమైన పళ్ళను కూడా కలిగి ఉంటాయి. పిరానా చేపలు అవి కోక్ టిన్స్ని కూడా చాలా ఈజీగా కొరికి నమిలి అవతల పడేస్తూ ఉంటాయి. సో మన శరీరం వాటికి ఒక లెక్క కాదు. ఒకవేళ ఆ ప్రాంతంలో మనం ఈత కొట్టాలనుకుంటే దయచేసి ఆ ఆలోచనని మారుకుంటే బెటర్. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ నీటి లోపల మనకి వింత వింత ఆలిగేటర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కేవలం అమెజాన్ రివర్ బేసిన్లో మాత్రమే ఉంటాయి. వాటిని బ్రోడ్ స్నౌటెడ్ కైమన్ అని పిలుస్తూ ఉంటారు. ఇవి కూడా చూడడానికి నార్మల్ ఆలిగేటర్స్ లాగే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. వాటి యొక్క చిన్న ఎల్లో కలర్లో ఉంటుంది. నార్మల్ ఆలిగేటర్స్కి అలా ఉండదు. కొంచెం దూరం అలా వెళ్ళిన తర్వాత మీ గైడ్ బోట్ని పక్కన పెట్టి మీకు నీటి లోపల ఉన్న మరికొన్ని జీవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అద్భుతమైన క్రీచర్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని పేరే పింక్ డాల్ఫిన్. ఒకవేళ మీరు కనుక అదృష్టవంతులైనట్టయితే మీరు ఆ ప్రాంతంలో పింక్ డాల్ఫిన్ చూసే అవకాశం అయితే మీకు కనబడుతుంది. ఇవి కూడా డాల్ఫిన్ జాతికి చెందినవే, కాకపోతే పింక్ కలర్లో ఉంటాయని అయితే మీ గైడ్ మీకు చెబుతూ ఉంటాడు. చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటాయని కూడా చెబుతూ ఉంటాడు. ఆఫ్ కోర్స్ మనం కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే పింక్ డాల్ఫిన్స్ గురించి అంతకుముందు ఎప్పుడూ మనం వినలేదు, మనం చూడలేదు. సో దాని కారణంగా పింక్ డాల్ఫిన్స్ చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాం. కొద్దిసేపటి తర్వాత మీకు ఒక పింక్ డాల్ఫిన్ని మీ గైడ్ చూపిస్తాడు. దాన్ని చూసిన తర్వాత మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే పింక్ అనేది ఇంకేంటో కాదు, జస్ట్ ఒక ఇల్యూషన్ మాత్రమే అని మీకు అర్థమవుతుంది. బేసిక్గా యానిమల్స్ అన్నీ కూడా ఒరిజినల్గానే పింక్ కలర్లో గ్రే కలర్లో ఉంటాయి. కాకపోతే అమెజాన్ రివర్ యొక్క బ్రౌన్ కలర్స్ కారణంగా అవి డార్క్ పింక్ కలర్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అవి నీటిలోంచి బయటకు వచ్చి కనబడినట్టయితే మాత్రం నార్మల్గానే కనబడతాయి, ఎక్కువ పింక్ కలర్ అయితే ఉండదు. అండ్ మనం వాటిని కొంచెం పైనుంచి చూస్తూ ఉంటాం కాబట్టి దాని కారణంగా కూడా అవి అలా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ పింక్ డాల్ఫిన్ ఆ బ్రెజిలియన్ ఫోల్క్లోర్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని అయితే గైడ్ చెబుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ లోకల్ ప్రజలు నమ్మేది ఏంటంటే ఆ పింక్ డాల్ఫిన్స్ అప్పుడప్పుడు మనుషులుగా మారి నగరాల్లో సంచరిస్తూ ఉంటాయి. నగర ప్రజలు ఎటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నారని తెలుసుకొని మళ్ళీ నీటి లోపల పెడుతూ ఉంటాయని అక్కడ ప్రజలు చాలా మంది నమ్ముతూ ఉంటారు. మళ్ళీ బోటులో మీరు ప్రయాణాన్ని కొనసాగించి తర్వాత ఆ ఫారెస్ట్ యొక్క ఎంట్రన్స్లో ఒక దాని దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ బోటుని అక్కడే ఉంచేసి అక్కడ నుంచి నేల మీద నడవడం మొదలు పెడతారు. మీ గైడ్ మీకు అప్పుడు ఆ అడవిలోని విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటాడు. అండ్ అక్కడ ఉన్న ప్రమాదకరమైన జీవుల గురించి కూడా తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే అమెజాన్ అనేది ఈ ప్రపంచంలోని అత్యంత క్రీపియస్ట్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్లో ఎన్నో రకాల జీవరాశుల్ని కలిగి ఉన్న ప్రాంతం. కాకపోతే వాటిలో కొన్ని మాత్రమే మనకు కనబడతాయి, అన్నీ మనకు కనబడే అవకాశాలు అయితే ఉండవు. బట్ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే మనతో పాటుగా బగ్ స్ప్రేలు, అలాగే రెయిన్ కోట్, అలాగే షార్ప్ ఐస్ని కూడా కలిగి ఉండాలి వీటితో పాటుగా. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ఏవి మన మీదకు వస్తాయో మనకు తెలియదు కాబట్టి. అయితే అనకొండ గురించి మనం చాలాసార్లు సినిమాల్లో విన్నాము అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇమేజెస్ని కూడా చూసాం కదా. ఈ అనకొండ అనే పాము చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆవు వంటి జీవులను కూడా ఒకే ఒకసారి మింగేయగలుగుతుందని మనం చాలాసార్లు విన్నాం. అయితే ఇది నిజం కాదేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ ఇవి లెజెండ్స్ కాదు, ఇటువంటివి అమెజాన్ అడవుల్లో చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా భారీగా ఉంటాయి. నిజంగానే ఒక్కసారికి ఆవు వంటి జీవుల్ని మింగేసి వాటిని మెల్లిమెల్లిగా అరిగించుకుంటూ ఉంటాయి. వాటికి కనబడినప్పటికీ కూడా మనం వాటిని ఏమీ చేయనంత వరకు అవి మనల్ని అయితే ఏమీ చేయవు. సో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత చెట్ల మధ్యలోంచి నడుస్తున్న టైంలో మీకు ఒక భారీ స్పైడర్ కనిపిస్తుంది. దానిని గొలియత్ బర్డ్ ఈటర్ అని పిలుస్తూ ఉంటారు. అది చాలా అంటే చాలా పెద్ద మాన్స్టర్ స్పైడర్.
దాని లెగ్స్ ఒక్కొక్కటి కూడా 1 అడుగు పొడవు వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆ స్పైడర్ వెయిట్ కూడా 6 ఔన్సులు అంటే 170 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. అది 170 గ్రాములు ఒక స్పైడర్ అంటే ఆలోచించుకోండి అది ఎంత పెద్దగా ఉంటుందో. అందుకనే దాన్ని కింగ్ ఆఫ్ టరాంటులాస్ అని పిలుస్తూ ఉంటారు. మీరు దాని దగ్గరికి వెళ్ళినట్టయితే అది విషపూరితమైంది అయితే కాదు కాబట్టి మీ ప్రాణాలకైతే ప్రమాదం ఉండదు. కానీ ఒకవేళ అది కనుక మిమ్మల్ని కరిచినట్టయితే మాత్రం డెఫినెట్గా చాలా పెయిన్ అయితే వస్తుంది మీకు, అందులో అయితే మాత్రం నో డౌట్. అండ్ దానికి పేరుకు తగ్గట్టుగానే అది బర్డ్స్ని ఎక్కువగా తింటూ ఉంటుంది. అండ్ ఆ బర్డ్స్ కూడా దాని యొక్క సైజు కంటే చిన్నగా ఉండాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రమే అది తింటూ ఉంటుంది. మీరు అలా నడుస్తూ ఉన్న కొద్దీ మీకు ఇంకొక రకమైన స్పైడర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీ అటెన్షన్ డ్రా చేస్తూ ఉంటుంది, కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది. ఇది అంత పెద్దదేమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ మీరు వీటిని దగ్గరగా ఉండి చూస్తే తప్ప వీటిని గమనించడం కూడా కష్టమే. దీని పేరు ద డెకాయ్ స్పైడర్. ఈ డెకాయ్ స్పైడర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఒక భారీ స్పైడర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, అది కూడా చిన్న చిన్న స్పైడర్స్ని ఉపయోగించి. అలా ఇవి క్రియేట్ చేసే స్పైడర్ గుంపుని సైక్లోసా స్పైడర్ అని పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒకటే చోట ఉండి ఏదైనా ఒక జీవి వాటి మీద దాడి చేయడానికి వచ్చినట్టయితే ఒక్కసారిగా వాటి మీద అటాక్ చేసి వాటిని భయపెట్టి అక్కడ నుంచి పంపేస్తూ ఉంటాయి. అండ్ ఇలాగ మాత్రమే కాకుండా ఇంకొక రకంగా కూడా ఇలాగ భారీ స్పైడర్ ఆకారాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ స్పైడర్స్. అది ఎలా అంటే వేరే ఏవైతే ఇన్సెక్ట్స్ కానీ లేదంటే వేరే ఏవైనా వీటి జాతికి చెందిన స్పైడర్స్ కానీ కొన్నిసార్లు వాటి యొక్క విసర్జనాలను వదిలేస్తూ ఉంటాయి, అలాగే డ్రై లీవ్స్ని కూడా వదిలేస్తూ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఉపయోగించి కూడా ఇది ఒక పెద్ద స్పైడర్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది వీటి యొక్క ప్రెడేటర్స్ని ఫూల్ చేయడం కోసం. సో ప్రెడేటర్స్ అయితే ఫూల్ అవుతూ ఉంటాయి, బట్ మనుషులకి మాత్రం ఇది ఒక ఆర్ట్ వర్క్ లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక స్పైడర్ ఇంతలా చేయడం అంటే చాలా గొప్ప విషయం కదా. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే లేక్ దగ్గరలో మీకు ఒక పెద్ద పాము కనిపిస్తుంది. ఆ పాము ఒక లిజర్డ్ వైపు మెల్లిగా పాక్కుంటూ వెళుతూ ఉంటుంది. ఆ లిజర్డ్ ముందంతా కూడా దాన్ని గమనించినట్టుగా ఎటో చూస్తూ ఉంటుంది. కానీ ఈ పాము దగ్గరికి రాగానే ఆ లిజర్డ్ రియలైజ్ అయ్యి ఇమీడియట్గా అక్కడ నుంచి పరిగెట్టి పారిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది నేల మీద పారిపోదు, నీటి లోపల పారిపోతూ ఉంటుంది. ఆ లిజర్డ్ పేరే బాసిలిస్క్ లిజర్డ్. ఇది చాలా ఫేమస్ లిజర్డ్, ఎందుకంటే ఇది నేల మీద నడవగలదు, నీటి మీద నడవగలదు, ఇన్ఫ్యాక్ట్ నీటి మీద పరిగెట్టగలదు కూడా. అయితే చాలామంది మొదట ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుందేమో మనకి ఇది నీటి మీద నడవడం ఏంటి పరిగెట్టడం ఏంటి అనుకున్నారు, కానీ ఇది వాస్తవమే. ఇదేంటంటే దీని కాళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అండ్ చాలా వేగంగా కూడా నడవగలుగుతూ ఉంటుంది. దాని కారణంగా ఇది నీటి మీద చాలా ఫాస్ట్గా అడుగులు వేసుకుంటూ నీటి లోపలికి దిగిపోయే అవకాశాన్ని తన శరీరానికి ఇవ్వదు. అండ్ దాని తోక మొత్తం నీటిలోనే ఉంటుంది, అదేమో కౌంటర్ వెయిట్లో పనిచేస్తూ ఉంటుంది. దాని కారణంగా ఇది నీటి మీద నడవగలుగుతూ ఉంటుంది. అలాగే ఆ నీటికి దగ్గరలోనే మీకు ఇంకొక వింతైన జీవి కూడా కనబడుతుంది. మీరు ఎప్పుడైనా కప్ప యొక్క లోపల భాగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే ఈ కప్పనైతే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా రేర్ కప్ప. దీన్ని గ్లాస్ ఫ్రాగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది కేవలం చాలా రేర్ ప్రాంతాల్లో మాత్రమే కనబడుతూ ఉంటుంది. దీని శరీరం అంతా కూడా ట్రాన్స్పరెంట్ స్కిన్ని కలిగి ఉంటుంది. దాని కారణంగా దాని శరీరం లోపల ఏముంటుంది అనేది మనకి చాలా స్పష్టంగా కనబడిపోతుంది. అంటే ఆ ఫ్రాగ్ ఇంటీరియర్లో ఏముంటుందో మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది, ఏదో మనకి ఎక్స్రే విజన్ ఉన్నట్టుగా. అండ్ దాన్ని కూడా దాటి అలాగా ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఒక పెద్ద పాండ్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో పెద్ద వాటర్ లిల్లీస్ కనబడుతూ ఉంటాయి మీకు. అండ్ చూడడానికి అవి ఎలా ఉంటాయంటే మన బరువును కూడా కాసేస్తాయేమో అన్నట్టుగా ఉంటాయి. వాటిని విక్టోరియా అమెజోనికా అని పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇవి మనిషి బరువునైతే పూర్తి స్థాయిలో కాయలేవు. ఒక 4 ఏళ్ల ఏజ్ ఉన్న ఒక అబ్బాయినో లేదంటే ఒక అమ్మాయినో వాటి మీద పెట్టినట్టయితే వాళ్ళు హ్యాపీగా దాని మీద తేలుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇవి మొత్తంగా 8 అడుగుల అక్రాస్ని అయితే కలిగి ఉంటాయి. సో ఒక గ్రో పర్సన్ వెయిట్ని అయితే ఇవి కాయలేవు. కాకపోతే 4 ఏళ్ల పిల్లలైనా సరే వీటి మీదకి ఎక్కించకపోవడం మంచిది. ఎందుకంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని వాటర్స్ కోసం చెప్పాను కదా, అక్కడ చాలా ప్రమాదకరమైన జీవులు ఉంటాయి. సో వాటి మీదకి ఎవరైనా పిల్లల్ని పెట్టినట్టయితే వాళ్ళు పొరపాటు నీటి లోపల పడినట్టయితే అక్కడ చాలా జీవులు ఉంటాయి కాబట్టి వాటి కారణంగా పడిపోయిన వాళ్ళకి చాలా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉంటే బెటర్. ఆ అడవిలో ఇంకా ముందుకెళ్తున్న టైంలో మీ గైడ్ మీకు చెబుతూ ఉంటాడు మొత్తంగా 80,000 స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పెరుగుతున్నాయని అయితే ఆ గైడ్ మీకు చెబుతాడు. ఎందుకంటే అది వాస్తవమే కాబట్టి. ఈ ప్రపంచంలోని మొత్తం వైల్డ్ లైఫ్ లో 10% వైల్డ్ లైఫ్ ఈ అమెజాన్ జంగిల్లోనే ఉంది. అండ్ ఒక అంచనా ప్రకారం 400 బిలియన్ ట్రీస్ ఆ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో అయితే ఉన్నాయి. 1 బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 400 బిలియన్ అంటే ఎంతో ఇంకా మీరే ఊహించుకోవచ్చు. ఆ ఫారెస్ట్ మొత్తం ఇలాగా చెట్లతోనే కంప్లీట్ గా ఆక్యుపై ఉంటుంది. బట్ కేవలం చెట్లు మొక్కలే కాకుండా ఎన్నో వేల రకాల జీవులు కూడా ఉంటాయి. అయితే అక్కడ ఉన్న చెట్లలో కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అవి వాటంతట అవే నడవగలుగుతూ ఉంటాయి కూడా. నిజం, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న కొన్ని చెట్లు నడుస్తూ ఉంటాయి. వాటికి మనుషుల్లా కాళ్ళు ఏమి ఉండవు, కానీ మిగతా చెట్ల కంటే ఇవి చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఈ చెట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటికి ఎప్పుడైనా సరే లైటింగ్ సరిగ్గా రాకపోయినట్టయితే బెటర్ లైటింగ్ కండిషన్స్ కోసం ఇవి నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. బేసిక్గా అమెజాన్ అడవి చాలా దట్టంగా ఉంటుంది. దాని కారణంగా మొత్తం సన్లైట్ లో 1% సన్లైట్ మాత్రమే ఫారెస్ట్ యొక్క ఫ్లోర్ కి అయితే టచ్ అవుతుంది. దాని కారణంగా
కొన్ని చెట్లకి లెస్ సన్లైట్ మాత్రమే దొరుకుతుంది మిగతా వాటితో కంపేర్ చేసినట్టయితే. అందుకనే ఈ వాకింగ్ పామ్ ట్రీస్ ఏంటంటే నడవడానికి నేర్చుకున్నాయి. ఎక్కడ వాటికి మంచి సన్లైట్ దొరుకుతుందో ఆ ప్రాంతానికి వెళతాయి. సన్లైట్ దొరికితే నడవు, కానీ సన్లైట్ దొరకకపోతే మాత్రం నడుస్తూనే ఉంటాయి. అవి ఒక రోజుకి 2 ఇంచుల వరకు నడుస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒక సంవత్సరానికి మొత్తంగా 65 అడుగుల దూరం వరకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చెట్లని రూపొందించారని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ చెప్తున్నాను కదా, చూడడానికి అయితే మాత్రం ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేసినట్టయితే. అయితే ఇక్కడ కేవలం చెట్లు, యానిమల్స్ మాత్రమే కాదు, అమెజాన్ మొత్తంలో సుమారుగా 30 మిలియన్ మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. అండ్ ఆ అడవి లోపల కూడా చాలా మంది నివసిస్తున్నారు. ఎంతో పురాతన కాలం నాటి సెటిల్మెంట్స్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడ సర్వైవ్ అవుతూనే ఉన్నారు. ఎల్డోరాడో వంటివి అయితే కాదు, కాకపోతే ఏంటంటే ఆ ప్రాంతంలో ఒక పురాతన కాలం నాటి సివిలైజేషన్ మాత్రం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు దీన్ని 2018వ సంవత్సరంలో కనుగొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో 10 లక్షల మందికి పైగానే నివసించి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ దీన్ని 1250 నుంచి 1500 సంవత్సరాల మధ్యలో ఎక్కువగా వినియోగించి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అంటే చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ కనబడ్డాయి. ఎంతోమంది లోకల్ రీసెర్చర్లు, అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాకి చెందిన రీసెర్చర్లు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల పాటు పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని మౌంట్స్ కనబడ్డాయి. అంతేకాకుండా కొన్ని డిచెస్ కనబడ్డాయి, జియోగ్లిఫ్స్ కనబడ్డాయి. వీటన్నిటిని కూడా మ్యాపింగ్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద సివిలైజేషన్ ఉన్నదని అయితే శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. ఫైనల్గా 2018లో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి బయట ప్రపంచానికి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ ప్రాంతంలో ఎన్నో వాల్స్ కనబడ్డాయి. అంతేకాకుండా కొన్ని ప్లాజాస్ వంటివి కూడా కనబడ్డాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎంతో మంది నివసించేవారు. ఈ సిటీ చాలా పెద్దగా ఉండేది అనడానికి ఇవి ఒక ఎగ్జాంపుల్ అని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో కొన్ని వేల నుంచి లక్షల మంది ఆయా ప్రాంతాలలో నివసించేవారు. ఈ ఆవిష్కరణ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే యూరోపియన్స్ ఈ ప్రాంతానికి రావడానికంటే ముందే కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఇక్కడ పెద్ద పెద్ద సివిలైజేషన్స్ ఉండేవి. అండ్ ఆ సివిలైజేషన్స్ ఏంటంటే బంగారం గురించి ఎక్కువగా ఆలోచించకుండా అగ్రికల్చర్ కోసం ఎక్కువగా ఆలోచించి అటువంటి అగ్రికల్చరల్ సొసైటీస్ని ఎక్కువగా డెవలప్ చేశాయి. దాని కారణంగానే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికీ ఇంత పచ్చగా, ఇంత అద్భుతంగా ఉందని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో కనుగొన్నారు. ఇటువంటి మరిన్ని దొరకచ్చన్న ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు మరిన్ని పరిశోధనలు అయితే చేస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకెన్ని కనబడతాయో. సో దాట్స్ ఇట్ గైస్, చూశారు కదా, ఇది వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఏదో ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.